అమరావతి రోడ్డు నెట్వర్క్ అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు పడింది. రాజధానికి కనెక్టివిటీలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చింది. ఈ3 రోడ్డు అమరావతిలోని N1 నుంచి N17 వరకు ఉన్న అన్ని N సిరీస్ రోడ్లను అనుసంధానిస్తుంది. దొండపాడు వద్ద ప్రారంభమయ్యే ఈ3 రోడ్డు రాయపుడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి ప్రాంతాల మీదుగా సాగి చివరకు మణిపాల్ ఆసుపత్రుల సమీపంలో NH16ను కలుపుతుంది. 21.77 కిలోమీటర్ల పొడవు ఈ రోడ్డు నిర్మాణానికి 1519 కోట్ల నిధులు వెచ్చిస్తున్నారు. 3 దశల్లో నిర్మిస్తున్న ఈ 60 మీటర్ల వెడల్పు గల కారిడార్లో 9 లేన్ల రోడ్డు, ప్రత్యేక BRTS కారిడార్ సర్వీసెస్ రోడ్లు ఉంటాయి. సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించిన సీఎం చంద్రబాబు రైతుల త్యాగాలను మరోసారి ప్రశంసించారు. ప్రజల నిర్ణయం మేరకే అమరావతి నిర్మాణం జరుగుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులు చేసింది కేవలం త్యాగం మాత్రమే కాదని, ప్రపంచానికి అందరినీ ఆలోచింపచేసే ఒక గొప్ప స్ఫూర్తినిచ్చారని కొనియాడారు. మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరు వస్తారో కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయి ఉంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. ICT కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు, అది కూడా డక్ట్లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. AC కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం. దీనివల్ల ఒక 20% తగ్గుతుంది. గ్యాస్ కూడా సిలిండర్లు రావు, PNG ఉంటుంది. కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎవ్వరు కూడా అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం. పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం. నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ మీరు చూసారు, మొన్నటి వరకు చూస్తే ఈ ప్రదేశం ఇంత సుందరంగా ఉండేది కాదు. ఈరోజు చెట్లు పెట్టిన తర్వాత, ఇది చేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తానే మన ఊరేనా, నిన్నటి వరకు తిరిగిన కరకట్ట రోడ్డేనా, దాని పక్కనే ఇది వచ్చిందా? ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే, ఇంకా ట్రావెల్ చేయడం అనేది రాజధాని ఎట్లుంటుందో ఊహించుకోవడమే. అలాంటి ఇది ప్రారంభం మాత్రం.
ఇక్కడి నుంచి ఈ రోడ్డు నేరుగా పోయి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తాం. తాడేపల్లి ద్వారా పోయి కనెక్ట్ అవుతుంది. ఇలాంటి రోడ్లన్నీ చాలా వస్తాయి. మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. నెట్ జీరో, పొల్యూషన్ ఫ్రీ. అమరావతిలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు జీవితకాలం ఇంకొక 20-25 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. అది అమరావతి యొక్క ప్రత్యేకత. ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది, పనులు ప్రారంభించాం. బిట్స్ పిలాని, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్ ఇక్కడికే వస్తా ఉంది. పనులు మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన, ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ పక్కన బ్యూటిఫుల్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక హైదరాబాద్, బెంగళూరు, ముంబై నగరాలకు దీటుగా అమరావతిని నిర్మించాలన్నది సీఎం చంద్రబాబు విజన్ అని మంత్రి నారాయణ అన్నారు. అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా కూడా అభివృద్ధి చెందాలనే ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. అమరావతిని ప్రపంచంలోని టాప్ 5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. 2014-19లో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని చేతులెత్తి 30,000 ఎకరాలు ఇక్కడ కావాలని ప్రభుత్వం మారంగానే మాట మార్చి 3 రాజులను తీసుకొచ్చాడు. 3 ముక్కలు ఆటాడాడు. రైతులు నానా ఇబ్బందులు పెట్టారు. మహిళలంతా చూడకుండా వాళ్ళందరినీ చిత్రహింసలు పెట్టారు. పోలీస్ స్టేషన్లు చుట్టూ తిప్పారు, కోర్టులు చుట్టూ తిప్పారు. కానీ ఏ రైతు కూడా భయపడలా. ఇదంతా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ప్రభుత్వం రాగానే రాజధాని కడతానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పటం, ఎన్డీఏ ప్రభుత్వం రంగానే వెంటనే కట్టమని వారు ఆదేశించారు. అయితే వెంటనే టెండర్లు పిలవాలంటే అనేక ఇబ్బందులు వచ్చినాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల అనేక ఇబ్బందులు. టెండర్లు ఏదైతే 14-19లో పిలిచామో వాళ్ళకి 3,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఒక్క పైసా ఇవ్వాల. వాళ్ళందరూ మా టెండర్లు క్లోజ్ చేయండి, మా బ్యాంక్ గ్యారెంటీలు బ్యాక్ ఇవ్వండి, మేము వేరే టెండర్లు పిలుచుకుంటామంటే క్లోజ్ చేయాల. వాళ్ళని అనేక ఇబ్బందులు పెడితే వాళ్ళు ప్రభుత్వ రంగానే మా సమస్యలు సాల్వ్ చేయమంటే టెక్నికల్ కమిటీలు వేసి సున్నితంగా, అంటే మళ్ళీ వాడు కోర్టుకు పోతే రాజధాని అయిపోద్ది. కోర్టుకు పోకుండా సున్నితంగా టెక్నికల్గా అవన్నీ సాల్వ్ చేసి మళ్ళీ టెండర్లు పిలవటానికి మొదలయ్యాం. అయితే టెండర్లు పిలవాలంటే గత 5 సంవత్సరాల వర్క్లన్నీ ఆగిపోయినాయి. ఆ వర్క్లు ఎలా ఉన్నాయో చెక్ చేయడానికి ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్తో మళ్ళీ కమిటీలు వేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని వర్క్ స్టార్ట్ చేసాం. రైతు సోదరులందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ 2 సంవత్సరాల 2 నెలల్లో దాదాపు 1 సంవత్సరం మాకు గత సంవత్సరం చేసిన అవకతవకలు సరిదిద్దడానికి సరిపోయింది. 12 నెలలు. వెంటనే టెండర్లు పిలిచాం. ఎంతో వేగవంతంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు 350 కిలోమీటర్ ట్రంక్ రోడ్డు. ఉత్తర రోడ్లు అయితే ఎప్పుడూ అయిపోయినాయి. రోడ్లతోటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్, స్టామ్ వాటర్, ఎలక్ట్రికల్ లైన్స్, అన్ని లైన్స్ అండర్ గ్రౌండ్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇది ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో ఒక సిటీ కావాలి, ఇంటర్నేషనల్ సిటీ కావాలి. దాంతో ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ బ్రిడ్జి ఒకటి నేషనల్ హైవే డైరెక్ట్గా పోతుంది, రెండవది లీడ్ తీసుకొని మన మంగళగిరి రోడ్డు మీదకి పోతుంది. దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దానికి వైసీపీ నాయకులు, గొడ్డల పార్టీ అనేకమైన ఇబ్బందులు ఎంతో రెచ్చగొట్టారు రైతుల్ని. ఎంత రెచ్చగొట్టిన రైతులందరూ మా పక్క నుండి సహకరించిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అమరావతి రైతులు చేసిన పోరాట ఫలితం ఇప్పుడు కళ్ల ముందు సాక్షాత్కరిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన విపక్షంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ఉద్యమానికి అండగా నిలిచారని గుర్తు చేశారు. అమరావతి అనేది చంద్రబాబు విజన్ కు నిదర్శనమని నాదెండ్ల మనోహర్ కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో అద్భుతమైన రాజధాని రూపుదిద్దుకుంటుందని అన్నారు. మనకు ఒక రాజధాని ఉండాలనే తపనతోటి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అమరావతిని ఎంపిక చేసి ఈ ప్రాంతంలో మనం ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేద్దామని నిర్ణయించారో
ప్రతి ఒక్కరి కలల సాకారం కోసం మీరు చేసిన త్యాగం, మీరు పడిన అవమానాలు, మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులు ఈరోజు మనస్ఫూర్తిగా మన గుండెలు నింపే విధంగా ఒక సంతోషంతో చేస్తున్న కార్యక్రమం ఇది. రైతాంగం ప్రత్యేకంగా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి మీ దృష్టి తీసుకెళ్లి ఆ సమస్యకి పరిష్కారం చేసే విధంగా పలు గ్రామాల్లో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు పర్యటించారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, జనసేన పార్టీలో కూడా రకరకాలుగా భిన్నాభిప్రాయాలు ఉంటే ఆ రోజు ఒకటే మాట చెప్పారు, మన ఆంధ్రులకు ఒక రాజధాని కావాలి, మన రాజధాని కేవలం అమరావతే, అమరావతికే మనం కట్టుబడి ఉండాలి, అమరావతి ప్రగతి కోసం అమరావతిని స్థాపించే వరకు ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాల్సిన బాధ్యత మనపైన ఉందని చెప్పారు. ఇది ఒక చిన్న బేబీ స్టెప్ లాగా మనం భావించాలి. హంబుల్ బిగినింగ్ అనే పదం నేను వాడితే ముఖ్యమంత్రి గారు నన్ను కరెక్ట్ చేసి హంబుల్ బిగినింగ్ కాదు, ఇది ఖచ్చితంగా ఒక గ్రాండ్ విజన్, ఇది మన అమరావతికి. ఆ గ్రాండ్ విజన్ కోసం మనం అందరం నిలబెట్టుకోవాలనే మాట ఆయన చెప్పడం జరిగింది. మీ అందరు గర్వపడే విధంగా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారిచ్చిన ఆర్థిక సాయం కానివ్వండి, మానసికంగా మన అందరినీ కూడా ఇబ్బంది పెట్టిన రోజులు వాళ్ళందరికీ కూడా బాగా తెలుసు. కాబట్టి ఎల్లప్పుడూ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మరొకసారి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నమ్మిన దానికి కట్టుబడి మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా, మీలో ఒక ధైర్యం నింపే విధంగా, ప్రజలకి ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం చేయడానికి ఆయన వేస్తున్న అడుగులో ప్రతి ఒక్కరం కూడా మనస్ఫూర్తిగా ఆయన్ని బలపరుస్తూ ముందుకెళ్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి మన అమరావతి రైతులకి ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫు నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా మీకు మరొకసారి అభినందనలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజు అమరావతి అనే పేరు వినపడుతూనే ఉంది. అమరావతి కేంద్రంగా పరిపాలన సాగాలన్న ఉద్దేశంతో ప్రజాప్రతినిధులకు ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేయాలని భావించింది ప్రభుత్వం. తగ్గట్టుగానే అత్యాధునిక సౌకర్యాలతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేసింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లు రాజధానిలోని సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకొని ఉంటాయి. N11 సీడ్ యాక్సెస్ రోడ్డు కలిసే చోట రాయపూడిలో వీటిని నిర్మించారు. మొత్తం 10.48 ఎకరాల్లో 14.46 లక్షల చదరపు అడుగుల్లో 12 అపార్ట్మెంట్లుగా 288 మంది ప్రజాప్రతినిధులు ఉండటానికి వీలుగా S+12 అంతస్తులతో ప్లాన్ చేయగా ప్రస్తుతం 10.84 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియాతో 6 ఎమ్మెల్యే క్వార్టర్స్, 3 ఎమ్మెల్సీ క్వార్టర్స్ సిద్ధం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం మొత్తం 12 అపార్ట్మెంట్లుగా 288 మంది కోసం S+12 అంతస్తులతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించగా ప్రస్తుతానికి 6 ఎమ్మెల్యే క్వార్టర్స్, 3 ఎమ్మెల్సీ క్వార్టర్స్ రెడీ అయ్యాయి. వీటి పరిధిలో 144 ఎమ్మెల్యేల ఫ్లాట్లు, 72 ఎమ్మెల్సీల ఫ్లాట్లు వెరసి 216 ఫ్లాట్లు రెడీ అయ్యాయి. వీటిని కాసేపట్లో ప్రభుత్వానికి అప్పగిస్తారు. వర్షాకాల సమావేశాల నాటికి కేటాయింపులు జరిగేలా కసరత్తు ప్రారంభమైంది. ఒక్కో అంతస్తులో 2 ప్రజాప్రతినిధులు ఉండేందుకు వీలుగా ఒక్కొక్కటి 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఒక్కో టవరు 49.80 మీటర్ల ఎత్తు ఉంటుంది. అపార్ట్మెంట్ల మధ్యనున్న ఖాళీ స్థలంలో అందంగా గార్డెనింగ్ చేశారు. ప్రతి టవర్లో 15 మంది సామర్థ్యంతో లిఫ్ట్, 1.02 టన్నుల సర్వీస్ లిఫ్ట్, సీసీటీవీ పర్యవేక్షణ, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, సేంద్రియ వ్యర్థాల కన్వర్టర్, జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, 50 kV సోలార్ వ్యవస్థ, 2000 లీటర్ల సోలార్ హీటర్, ప్రతి ఫ్లాట్కు 2 కార్ల పార్కింగ్తో మొత్తం 303 కార్ల పార్కింగ్ సామర్థ్యం. అందులో సందర్శకుల కోసం 10% కేటాయింపు, జాగింగ్ ట్రాక్, నడక మార్గాలు, అగ్నిమాపక యంత్రం మార్గం, పిల్లల ఆట స్థలం, బాస్కెట్బాల్ కోర్టు వంటి ఎన్నో సదుపాయాలు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, ఆసుపత్రి సౌకర్యాలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థలు వంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ భవనాలు అప్పగించే ప్రక్రియ పూర్తయితే రానున్న అసెంబ్లీ సమావేశాల నాటికి అన్ని పార్టీల నాయకులకు ఇక్కడే వసతి కల్పించనున్నారు. ఫలితంగా ప్రజాప్రతినిధులు రాజధానిలో అందుబాటులో ఉండి కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి వీలవుతుంది.
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను నివాస ప్రాంతాలను అత్యాధునిక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో తీర్చిదిద్దారు. నివాసాలతో పాటు పిల్లలు ఆడుకునే స్థలాలు, బాస్కెట్బాల్ కోర్టులు, వినోద కేంద్రాల వంటి సౌకర్యాలు ఉన్నాయి. భవనాల చుట్టూ ఉన్న రహదారులు, ఫుట్పాత్లు, గ్రీన్ బెల్ట్, గార్డెన్ ఏరియాల అభివృద్ధి పనులు చేశారు. వీటితో పాటు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, గ్యాసు సరఫరా వంటి కనీస మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంది.